అది ఏంటే గెటప్? గబ్బర్ సింగ్ ఇక్కడ. ఆయన వేస్తే ఫోన్ కాల్ వస్తాయి అక్కడ. మరి నేనేస్తే ఫోన్ కాల్ వస్తాయి. ఏంటి ఇంత లేట్గా వచ్చావు? కొన్నిసార్లు రావటం లేట్ వచ్చావు కానీ రావడం మాత్రం పక్కా కాదు కానీ ముందు చొక్కా ఏంటి అలా ఉంది? కాస్ట్యూమ్ వాడికి మనం వేసే గెటప్ కి అవతల వాళ్ళు చొక్కాలు చింపుకోవాలని చెప్పా. వాడు నా చొక్కానే చింపేసాడు. అయినా ఇప్పుడు గెటప్ వేయడం కాదే, నీలో ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉందా? రబ్బర్ పనింగ్ రబ్బర్ తీసి మార్చి పనింగ్ ఎప్పుడు రా బాబోయ్ చాలా పెద్ద టాలెంట్ సార్ మీది. మీరు ఒక్కళ్ళేనా మీ బ్యాచ్ అంతా వచ్చారా? అరే ఓ జస్సి మాస్టర్ ఇంత యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు ఈ గ్యాప్ లో? జెస్సీ ఏంటి గడ్డం పెట్టుకుని వచ్చాడే ఏంటి? మీరు అలా అంటున్నారని ఈసారి ప్రూవ్ చేద్దామని వచ్చేసి. నేనేమన్నాను? ఇప్పుడు మీకు ఫ్లోలో వస్తాయి చూడండి. కూర్చునే గన్ తీస్తా తప్ప గన్ను పేల్చో గన్ల బుల్లెట్లు ఉండవు. నువ్వు గన్ అంటే గుర్తొచ్చిందిరా, ఈ గన్నుకి నీకు చిన్న తేడా ఉంది. ఏంటి? ఇందులో కనీసం బుల్లెట్లు వేస్తే ఎక్కడో అక్కడ దిగుతాయి. కానీ సర్లే శృతి హాసన్ పిల్ల కాదు, ఇంకా డైలాగ్ ఉంది. అయ్య బాబోయ్ నాకు గుర్తు చేసే స్టేజ్ ఈడి గ్యాప్ లో గడ్డం పెంచాడు, జ్ఞానం పెంచాడు. అదే నాకు మన సంత దొంగలు పడ్డారంట. ఫస్ట్ పట్టుకోవాలి పదా. ఏం వద్దు, నేను ఆ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నా. రానివ్వు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. ఇదేనా మన షాపు? ఏ బొమ్మ కావాలి చెప్పండి. మనకి శ్రద్ధాదాస్ బొమ్మ ఒకటి ఇవ్వమ్మా. అంటే? అదే నెమలి బొమ్మ. అలాగే దాంతో పాటు శేఖర్ మాస్టర్ బొమ్మ ఒకటి ఇవ్వ. అంటే? అదే ఆ నెమలి బొమ్మను తిందామని అక్కడి నుంచి వస్తున్న పులి బొమ్మ. కానీ ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా నాకు పడతావు తెలుసా? పట్టానికి నేను అంత మామూలు అమ్మాయిని కాదు, నేను మెరుపు. నేను పరుపు. మరి నేను? నువ్వు ఎరుపు. కానీ నీ కోసం నేను ఏదో ఒక రోజు ప్లే బాయ్ అయితే ఖచ్చితంగా అవుతా. నేను కూడా అవుతా ప్లే బాయ్. బాయ్ ఎవరు తర్వాత ప్లే బాయ్ అవుతా. గడ్డం పెంచుకొని వచ్చా నువ్వు ఆ మాట అంటావా? అసలు నేను ఇంక ఇంట్లోంచి బయటికి రాను. మీ ఇంట్లో నుంచే బయటికి రాకుండా ఉండాల్సింది. కాదు ఒక్క నిమిషం. ఈవిడెవరు? శృతి హాసన్. ఈవిడ ఇదంతా ఓకే గాని ఇదేంటిది? పవన్ కళ్యాణ్ గారు బయట కొడతారు. ఏమయ్యా ఇలా వేస్తాడంటే చెప్పాలి కదా. నువ్వేం వేసావు? ఆలీ గారు. ప్రదీప్ బ్రో ఎక్కడ? పర్లేదు మీరు వెళ్ళే. వాళ్ళతో పనా ఇట? Jesse, you liked someone over there? Yeah, I like Riya. Oh, I thought you liked the boy. ఎరా అరే జెస్సీ రియా నచ్చిందా? రియా బాగుందన్న. ఇప్పుడు హర్షిత అన్న మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయా? రియా కానీ ఆ అమ్మాయి చాలా క్యూట్ గా పిలుస్తుంది. Riya, I like your dimple. దానికి ముందు భయ్యా అంది, అది తెలుసు. కుయ్యా ఇట్రా. అందుకే ఇట్రా. ఇగో ఎవరైనా ఇలా వచ్చినప్పుడు హాయ్ నా పేరు ఇది బాగున్నారు ఇలా పలకరించాలి కానీ సీరియస్ గా వచ్చి హాయ్ షీజ్ మై బేబీ అని చెప్పి తిరిగి వెళ్ళిపోకూడదు. ఓకే టేక్ 2 అక్కడి నుంచి రా. అయిపోయిందా? ఆ అమ్మాయి భయ్యా అన్నాక ఇంక లేదు. ఆ భయ్యా కంగారు అయింది. ఓకే టేక్ 2. అవసరం ఇందాకదే దరిద్రం కదా. ప్రిపేర్ చేయ అమ్మాయిని ఫస్ట్. నేను వస్తాను నేను ఇలా అంటాను. నేను వస్తాను నేను చూస్తాను. ఐ లైక్ యూ స్మైల్ అంటాను. ఐ లైక్ యూ డింపుల్ అని గిల్లిన తర్వాత నేను ఓకే అంటాను. యాక్ట్ చేసి చూపిస్తున్నాడు. నేను నా బుగ్గ గిల్లు నేను ఓకే అంటాను అంట. ఆయన్ని చేయమంటే ఆవిడికి చెప్తున్నాడు. ఐఎమ్ జెస్సీ, ఐఎమ్ a team member over here. సర్ ఏదో అనేసారు ఇలా వేలు చేయండి సార్. అది Are you single? Do you have any special talent? Oh, come on, show, come on. Special talent, come on. అరే ఏం చూపించాలి? Mimicry artist. All female voices he can do. You have seen male mimicry, but you have never seen female mimicry with body language. Shraddha ma'am. Shraddha Das garu first voice tarvata body like act cheyali. Hey, hi Riya, how are you? So, you're doing so good. I like your energy, I like your voice. Come up. Chi. Wow, what a compliment. Ma'am,
నేను ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నా మ్యామ్, మళ్ళీ ఎప్పుడు వస్తానా, ఎప్పుడు కలుస్తానా అని. ఇన్స్టాగ్రామ్ డైలీ 100 times అయినా మీ ప్రొఫైల్ నేను ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను మ్యామ్. రియల్లీ లైక్ యూ. మీ ఐడి ఏంటి? నేను ఫాలో చేస్తున్నాను. శివ కొరియోగ్రాఫర్ ఉంటుంది. లవ్ యూ మ్యామ్. లవ్ యూ టూ. ఇన్స్టా నాది కూడా ఫాలో ఒకసారి. ఏ ఆది నీకు నిజంగా ఇన్స్టా ఐడి లేదు. నీ ఇన్స్టా ఐడి కోసం ఎంత మందికి చూస్తున్నా తెలుసా? చేశారు మాస్టర్. చేసావా? ఒకసారి అది ఐడి నాకు చెప్పొచ్చుగా. ఆది పంజాగుట్ట నన్ను ఫాలో అవ్వంటారా స్వామి? జెన్యున్ గా అనుకుని తీసి ఫాలో చేద్దాం అనుకున్నాం. అమ్మ మీరు ఫాలో అవ్వద్దు. ఏ నీ సీక్రెట్స్ అని తెలిసిపోతాయేనా? వచ్చి నావన్నీ మీరు లాగేసుకుంటారు. ఏంటి పండు, నువ్వు ఇక్కడ కూడా దాపరించావా? దివ్య నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వేంటి ఇక్కడ? చూడలేదురా నిన్ను. సారీ దివ్య, ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి ఏదో ప్రపంచానికి దూరంగా ఉందామని కొత్తగా ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడ కూడా నువ్వేనా? ఆ రోజు ఏం చేసావు నీకు గుర్తుందా? అసలు నువ్వెందుకు అలా అన్నావు? నేను అనడానికి కారణం ఏంటి? ఆ రోజు నువ్వేం చేసావు? ఏ రోజు ఏం చేశారా మాకు చెప్పండి రా. ఏదేమైనా నాకు చెప్పకుండా రావడం తప్పు. అసలు అక్కడికి ఎందుకు రమ్మన్నావు నువ్వు? అందులో నీ పక్కన ఇద్దరు జ్యోతిలక్ష్మి డాన్స్ కనిపించినట్టు వినిపించినట్టు ఏదేదో మాట్లాడుకుంటారు. అదేంటో మాకు చెప్పండి. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి. తెలిసి తీరాలి. ఆ రోజు గుర్తుందా? చెప్పు, ఏం చేసావు? అందరికి తెలియాలి కదా. దివ్య నువ్వు చేసి నన్ను అడిగితే నేనేం చెప్తాను? దివ్య ఏం చేశాడ్రా? చేసిందంతా వాడిని అడగండి. ఏరా చెప్పరా నువ్వైనా బాబు. ఆ రోజు నువ్వు అలాగా వదిలేసి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది దివ్య. ఎక్కడ వదిలేసింది? ఎందుకు వదిలేసింది? ఏం వదిలేసింది? అసలు వీడి వల్లేనండి నేను వదిలేసింది. ఏం వదిలేశారా? అంత చేసి అలా నించుంటావేంటి? అంతా నేనే చేశా, నువ్వు చేయలేదా? ఫస్ట్ నువ్వే కదా స్టార్ట్ చేసావు. నేను అప్పటికి వద్దు అన్నావు. ఒరే నువ్వు అసలు వద్దు అనేవాడు వారు నువ్వు. ఇగో ఇప్పటికి నువ్వే వస్తున్నావు. అసలు వీడేనండి మొత్తం చేసింది. అడగండి అసలు ఏం చేశారు? ఏం చేశారా? ఏం చేసావు? మధ్యలో వెళ్ళిపోయిందన్న. ఏం జరుగుతుంటే మధ్యలో వెళ్ళిపోయింది? తన్నే అడుగు. ఒరే అమ్మాయి ఏమో నీ వల్ల వెళ్ళిపోయానంటది, నువ్వేమో మధ్యలో వదిలేశానంటావు. మాకు పిచ్చెక్కిపోతుంది ఏం జరుగుతుందో తెలియక. నేనే వెళ్ళిపోయాను అయితే నేను ఎందుకు పిలుస్తాను నిన్ను? ఎక్కడికి పిలిచావు? అదేంటో చెప్పరా? అయినా ఆ రోజు నువ్వు సాయంత్రం చేసింది నాకు లాగేరా, ప్యాంటు కూడా లాగే. ఈ చేప గుర్తుందా నీకు? ఆ రోజు ఉదయం మనం ఏం చేస్తాం అనేది. అలాగే వెళ్ళిపో. కాదన్నా, నాకు చెప్పకంటే ఎలాగొచ్చింది ఇక్కడికి? మీకు చెప్పిందా పోనీ? అయినా నీకు ఆ చాపే గుర్తుంది కానీ ఏం జరిగిందో గుర్తులేదా? ఏం చేశారా? నేను చెప్పేస్తాను దివ్య. చెప్పకు. నేను చెప్పేస్తాను. వద్దు చెప్పకన్నానా? వద్దు. అరే వద్దు. వాడు చెప్తారంటాడు, నువ్వు వద్దు అంటావు. ఏంట్రా ఇది? ఆ రోజు కూడా అంతే, స్టార్ట్ చేస్తుంటే వద్దు అంటున్నావు. ఆ గతాన్ని మళ్ళీ గుర్తు చేయక పండు. నువ్వు అడిగింది ఆ రోజా? ఎన్ని రోజులు చేశారు మీరు? తెల్లారులు అంటే అవ్వదు ఇక్కడ. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. నాకు అరగంట కావాలి. నేను అడిగానా? నాకు ఫస్ట్ 5 నిమిషాలు ఇచ్చి నువ్వు అరగంట తీసుకో. చెప్పు ఏం కావాలి? దివ్యతో మాట్లాడతాను ఒక్క నిమిషం. రావద్దు నా దగ్గరికి. నువ్వు అక్కడ దివ్య తెలుసు, నీ బాధ నాకు తెలుసు. ఒకసారి ఇట్రా దివ్య, నువ్వు ఈ ఇంట్లో ఇట్లా చెప్తాను. నువ్వురా ఇంకా బా. ఎక్కడికి? ఇంకా తింద చాలు పారా బాబు. మేము డాన్స్ ఎలా చేస్తావు వచ్చా మేము చెప్పొద్దా? ఏమి వాడికి అవన్నీ అవసరం లేదండి బాబు, వాడు వచ్చిందే ఎందుకు? కదా నీకు కమెంట్స్ కావాలా దివ్య కావాలా? మాస్టర్ ఏమడుతున్నారు మాస్టర్? కమెంట్సే కావాలి. క్యాప్ ఎందుకు పడేసావు? మాస్టర్ ముందు యాటిట్యూడ్ ఇలా పడేసి అండి యాటిట్యూడ్ చూపిద్దామనా? కదా మేము ఒప్పుకుంటున్నాం. నువ్వు అన్ని చోట్ల తిరుగుతున్నావు, అన్ని చోట్ల ఆర్టిస్ట్ గా చేస్తున్నావు, డాన్సర్ గా చేస్తున్నావు, డాన్స్ మాస్టర్ చేస్తున్నావు, మేము ఒప్పుకుంటాం. కానీ మరి ఎంత యాటిట్యూడ్ చూపించేది నువ్వు? కన్నా గుర్తొస్తున్నాడు మాస్టర్ నాకు. అన్న నెక్స్ట్ టైం చేసిన వాళ్ళు మ్యాజికల్ గా చేయమని చెప్పండి అన్న కొద్దిగా. వాట్స్ ద మ్యాజిక్ యాక్చువల్? పండు ఒకసారి పైకి నువ్వు ఇందాక లెటర్స్ తో చేసావు, అది కొత్తగా చేశాను అనుకుంటున్నావు. ఇంకెవరు చేయలేదు. అది చేయలేదా? మ్యాజిక్ చేయమన్నా. మ్యాజిక్ అడిగాను మాస్టర్. మ్యాజిక్ చేయమన్నా. మ్యాజిక్ అంటే ఏంటి? గాల్లో డాన్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేవాళ్ళు గాల్లో డాన్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేవాళ్ళు
నేను చేశాను కదా అన్న, నేను పండు యు ఆర్ ఎలిమినేటెడ్. యు ఆర్ ఎలిమినేటెడ్. యు ఆర్ ఎలిమినేటెడ్. యు ఆర్ ఎలిమినేటెడ్. మీ రెఫరెన్స్ ఏనా బాగుంది. అయితే మ్యాజిక్ మిస్ అయింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో అలాగైతే ఇప్పుడు వెళ్ళిపోతుంది.